డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీలో గోవిందనామాల సాంగ్ తో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు. మద్రాస్ హైకోర్టు జోక్యంతో చిత్ర యూనిట్ దిగివచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో వివాదాస్పదమైన గోవిందనామాల సాంగ్ ను మూవీ నుంచి చిత్ర యూనిట్ తొలగించింది. అంతకుముందు డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందానికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఆ చిత్ర బృందంలోని ఎవరైనా తిరుమలకు వస్తే అలిపిరి దగ్గరే శ్రీవారి భక్తులంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. శ్రీవారి గోవిందనామాలతో ర్యాప్ సాంగ్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ పాటను చిత్రీకరిస్తే అనుమతించిన సెన్సార్ బోర్డుపై కూడా క్రిమినల్ కేసు పెడతామన్నారు. శ్రీవారి గోవిందనామాలకు పేటెంట్ హక్కులను టీటీడీ తీసుకునే విధంగా వచ్చే బోర్డు సమావేశంలో తీర్మానం చేస్తామని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, మే 17న విడుదలకు సిద్ధమవుతున్నటువంటి డీడీ నెక్స్ట్ లెవెల్ అనే చిత్రంలో కిస్సా 47 అనే పాట పై పెద్ద వివాదం అయితే నెలకొంది. ఈ పాటలో గోవింద గోవింద అనే పదాలు ఉపయోగిస్తూ ర్యాప్ చేశారంటూ తెలుగు సంఘాలు అలాగే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. గోవింద నామాన్ని వినోదాత్మకంగా ఉపయోగించిన నేపథ్యంలో అటు హిందూ సంఘాలు అలాగే సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వారందరూ తమిళనాడులోనూ అలాగే తిరుపతిలోనూ కూడా పెద్ద సంఖ్యలో ఈ పాటపై వ్యతిరేకత అయితే నెలకొన్నారు. అయితే ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఈ పాటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటపై పలు హిందూ సంఘాలు న్యాయస్థానాలు కూడా ఆశ్రయించాయి. ఇప్పటికే సేలంలో ఈ పాట పైన అలాగే తిరుపతిలో కూడా అటు టీటీడీ బోర్డు సభ్యులు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో చిత్ర యూనిట్ మొదట ఈ పాట సెన్సార్ పూర్తి అయింది. ఈ పాటలో ఎటువంటి తప్పు లేదు, మేము ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతీసి ఉండండి. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. భానుప్రకాష్ గారు నమస్కారం. గోవిందా నమస్తే అండి. నమస్తే. ఏమంటారు దీనిపై మీ స్పందన ఏంటి? అసలు గోవింద భక్తుల విజయంగా నేను భావిస్తున్నాను. ఒక వెంకటేశ్వర స్వామి కీర్తనల పట్ల, వెంకటేశ్వర స్వామి నామాల పట్ల అవహేళనగా అసహ్యంగా ర్యాప్ సాంగ్ లో దీన్ని పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. నిన్న దీని మీద నేను మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా ఒక లీగల్ నోటీస్ కూడా సినీ యూనిట్ కి పంపించడం జరిగింది. వారు కానీ దీన్ని తొలగించి క్షమాపణ చెప్పకపోతే వారి మీద 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ పరువు నష్టం కింద క్లెయిమ్ చేస్తామని చెప్పి వారికి నోటీసులు పంపించాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న ఈ కలియుగంలో అవహేళన, వీళ్ళకి ధైర్యము దమ్ముంటే క్రిస్టియన్ మిషనరీకి సంబంధించి కానీ అల్లాకి సంబంధించిన కానీ పదాలు కానీ వారి కీర్తనలు కానీ దీంట్లో పెట్టే ధైర్యం లేని వాళ్ళు హిందువుల మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా వివరించడం చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, దీని మీద ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా దీని మీద ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా టీటీడీ అధికారులతో కూడా మాట్లాడి రాబో ధర్మకర్తల మండలిలో దీని మీద ఆడియో వీడియో రైట్స్ మొత్తం టీటీడీ హోల్డ్ చేసుకునే దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది మళ్ళీ ఆ చిత్ర యూనిట్ కి నేను హెచ్చరిస్తున్నాను. ఇంతటితో ఇది మేము మర్చిపోలేదు దీని విషయాన్ని. ఖచ్చితంగా దీని మీద రాబో రోజుల్లో దీన్ని కంపోజ్ చేసిన వాళ్ళు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, దీని మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈ వీరికి సంబంధించిన అన్యమతస్తులు ఉన్నారని చెప్పి నాకు తెలవడం జరిగింది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని, గోవిందుని, భక్తుల్ని బాధపడే విధంగా వీరు వివరించారు. కాబట్టి రాబో రోజుల్లో ఇంకా వీరి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఒకసారి టీటీడీతో మాట్లాడి వారి మీద చర్యలు తీసుకుందని మేము సిద్ధంగా ఉన్నామమ్మా. రైట్. థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు.